హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు. ఈరోజు నేను అరటికాయ బంగాళదుంప కర్రీ చేశానండి. ఇదేం కర్రీ అండి, నేను ఎప్పుడు చూడలేదే అనుకుంటున్నారా? లేదండి, మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు, నాకు బాగా అనిపించింది. నేను తెలంగాణ వాళ్ళు ఇచ్చారనమాట, చాలా బాగా అనిపించింది. సరే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. పోపు పెట్టేసుకున్నాను అండి. అలాగే ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా రోస్ట్ చేసుకున్నాను. కొంచెం రెడ్ కలర్లో వచ్చేసరికి రోస్ట్ చేసుకున్నాను. తర్వాత పసుపు యాడ్ చేసుకున్నానండి. అలాగే నేను చిలుకలుగా కట్ చేసుకున్నటువంటి అరటికాయ, బంగాళదుంప రెండు వేసేసుకున్నాను. కొంచెం అరటికాయ మగ్గిన తర్వాత బంగాళదుంప వేసేసానండి. రెండు కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చాను. వాటర్ అసలు చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దండి. కావాల్సింటే ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి అంతే. తర్వాత నేను సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొంచెం కారం కూడా వేసానండి. నేను తక్కువే తింటాం కారం, అందుకని తక్కువే వేసేసాను. ఇలా ఇంకొంచెం మగ్గాలని చెప్పేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాను. అలా 2 టైమ్స్గా మూత పెట్టి మగ్గనిచ్చేసాను. చాలా బాగా మెత్తగా ఉడికింది ముక్క కూడా. అలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత అయితే కర్రీ చాలా టేస్టీగా అనిపించిందండి నాకు. మీరందరూ మీకు కూడా నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్.